హాయ్ ఫ్రెండ్స్, కిమ్ జాంగ్ ఉన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేవలం తన సెక్యూరిటీ కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతాడు అంటే బురుండి లాంటి దేశ జీడిపి కూడా అంతకంటే చాలా తక్కువగానే ఉంటుంది. బట్టలు, ఆహారం లాంటి వాటి కోసం రోజుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఈయనంత డబ్బు ఖర్చు చేయరు. ఈరోజు వీడియోలో కిమ్ జాంగ్ ఉన్ ఇష్టంగా చేసే కొన్ని విషయాలు అలాగే అలవాట్ల గురించి తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒకవైపు నార్త్ కొరియా ప్రజలకి తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండదు. కానీ ఆ దేశ సుప్రీం లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ మాత్రం లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. ఖరీదైన ఆల్కహాల్, స్పెషల్ సిగరెట్స్ మరియు విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మీట్ లాంటివి అతని డైలీ లైఫ్లో ఒక భాగంగా మారిపోతాయి. నిద్ర లేచిన తర్వాత బెడ్ పై నుంచి కాలు కింద పెట్టే సమయంలో అతనికి చెప్పులు తొరగడానికి 2 అమ్మాయిలు రెడీగా ఉంటారు. ఇంతకుముందు ఈ అమ్మాయిల ప్లేస్లో అబ్బాయిలు ఉండేవాళ్ళు. అయితే ఒకానొక రోజు వీరు తొందరలో ఆపోజిట్ చెప్పులను కిమ్ జాంగ్ ఉన్కి తొడిగేశారట. దాంతో ఆ అబ్బాయిలను ఉద్యోగం నుంచి తీసి అమ్మాయిల్ని పెట్టుకున్నాడు. అయితే ఉద్యోగం నుంచి తీసేశాక ఆ 2 అబ్బాయిలు ఏమయ్యారో, వారికి ఏం జరిగిందో అని ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ 2 అబ్బాయిలకి ఏం జరిగి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ రాజ్యంలో తప్పులకి శిక్ష మరణమే అవుతుంది. కిమ్ జాంగ్ ఉన్ నిద్రలేవగానే వేసుకునే చెప్పులు అరబ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి. ఈ స్లిప్పర్స్ అరబ్ కంట్రీలో చాలా ఫేమస్ అని చెప్పాలి. వీటిని బ్లేగా అని అంటారు. బ్లేగా స్లిప్పర్స్ కాస్ట్ ఇనీషియల్గా 10,000 రూపాయల నుంచి మొదలవుతుంది. కానీ కిమ్ జాంగ్ ఉన్ వేసుకునే చెప్పులు మాత్రం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకుంటారు. ఈ చెప్పుల ఖరీదు దాదాపుగా 2 లక్షల రూపాయలు ఉంటుంది. కిమ్ జాంగ్ ఉన్ స్నానం ఒంటరిగా చేయడానికి ఇష్టపడతాడు. కానీ అప్పుడప్పుడు అమ్మాయిలతో స్నానం చేయించుకుంటాడు. ఈ విషయం గురించి ఒక సైనికుడు తన ఫ్రెండ్స్తో చెప్పాడని తనని సొరచాపల సముద్రంలో పడేశాడు. స్నానం చేశాక కిమ్ జాంగ్ ఉన్ టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తాడు. ఆ డైనింగ్ టేబుల్ను ఈజిప్ట్ నుంచి తెప్పించారు. ఆ డైనింగ్ టేబుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాని మీద ప్లాటినం ప్లాటింగ్ ఉంటుంది. అందువల్ల డైనింగ్ టేబుల్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే దాని ఖరీదు కూడా ఆకాశాన్ని అంటుతుంది. మరి ఒక ఆర్టికల్ ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్, ఫిష్ మరియు జ్యూస్లని తీసుకోవడానికి కిమ్ ఇష్టపడతాడు. ఆ తర్వాత తన రాజకీయ పనుల్లో బిజీ అయిపోతాడు. 2023లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం కిమ్ జాంగ్ ఉన్ వైఫ్ కూడా అతనికి తెలియకుండా ఎలాంటి పని కూడా చేయకూడదు. కిమ్ మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు భోజనం చేస్తాడు. ఎందుకంటే మధ్యాహ్నం పూట డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ సీ ఫుడ్స్, సూప్ మరియు చాక్లెట్స్ తినడానికి కిమ్ ఇష్టపడతాడు. మధ్యాహ్న భోజనం అయ్యాక కిమ్ నిద్రపోతాడు. నిద్రిస్తున్న సమయంలో ఎవరైనా తనని డిస్టర్బ్ చేయడం కిమ్కి అస్సలు నచ్చదు. సాయంత్రం నిద్ర లేచాక కిమ్ చాలా యాక్టివ్గా ఉంటాడు. దాంతో సాయంత్రం సమయంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వాతావరణాన్ని గమనిస్తాడు. అక్కడ ఎవరైనా అమ్మాయిలు కిమ్కి నచ్చితే ఆమెకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి తర్వాత ఆమెతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. కిమ్ జాంగ్ ఉన్ జీవితంలో ఇలాంటి విషయాలు ఎన్నో జరుగుతాయి. వాటి గురించి మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడు కిమ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు రాత్రి కోసం కిమ్ జాంగ్ ఉన్ దగ్గర డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. బ్రిటన్కి చెందిన ఒక ఫేమస్ పర్సనాలిటీ మాటల్లో కిమ్ జాంగ్ ఉన్ పెద్ద తాగుబోతు అని అన్నాడు. అతను బ్లాక్ లేబుల్ స్కాచ్, విస్కీ మరియు హెన్సీ బ్రాండీ తాగడానికి ఇష్టపడతాడు. ఈ బ్రాండ్ ఒక బాటిల్ ఖరీదు దాదాపుగా $7,000 ఉంటుంది. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల దీని ఖరీదు దాదాపు 5 రెట్లు పెరుగుతుంది. కొన్ని సంవత్సరాల ముందు చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ప్రకారం 40 సంవత్సరాల వయసు గల కిమ్ జాంగ్ ఉన్ దాదాపుగా అన్ని రకాల ఆల్కహాల్స్ని నార్త్ కొరియాకి ఇంపోర్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం దాదాపుగా $30 మిలియన్ ఖర్చు పెడుతూ ఉంటాడు. ఆల్కహాల్తో పాటు ప్రత్యేక వంటకాలను తినడానికి కూడా కిమ్ ఇష్టపడతాడు. కిమ్ ఫ్యామిలీకి చెందిన ఓల్డ్ చెఫ్ కిమ్ జాంగ్ ఉన్ మరియు అతని తండ్రి రాత్రి డిన్నర్లో తరచుగా కోబీ స్టీక్ బీఫ్ తింటూ ఉంటారు. కోబీ బీఫ్ అంటే ఆవు మాంసం. ఈ కోబీ బీఫ్కి ప్రపంచంలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. బీఫ్ తినడంతో పాటు క్రిస్టల్ షాంపెయిన్ తాగుతాడు. ఈ షాంపెయిన్ చాలా ఖరీదైంది. రాత్రిపూట జంక్ ఫుడ్స్ తినడం కూడా కిమ్కి చాలా ఇష్టం. బీఫ్ బర్గర్, చికెన్ రోల్స్ అంటే కిమ్కి ఎంతో ఇష్టం. ట్రావెల్ చేయడం అన్నా కూడా చాలా ఇష్టపడతాడు. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎక్కువగా ట్రావెల్ చేయలేకపోతాడు. అయితే కిమ్ నార్త్ కొరియాలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటాడు. బ్రెజిల్ కాఫీ అంటే అతనికి ఎంతో ఇష్టం. ప్రతి సంవత్సరం బ్రెజిల్ వెళ్ళి అక్కడ దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాఫీ తాగుతూ ఉంటాడు. రాత్రి డిన్నర్ అయిన తర్వాత సిగరెట్ తాగడం కిమ్కి అలవాటు. సెయింట్ లూరెంట్ బ్లాక్ అనే బ్రాండ్ సిగరెట్ని కిమ్ ఎక్కువగా వాడతాడు. సిగరెట్తో ఒక స్పెషల్ వైన్ కూడా తాగుతాడు. ఈ వైన్ మగతనాన్ని దృఢంగా చేస్తుంది అని అతను నమ్ముతాడు. చాలా సంవత్సరాల నుంచి కిమ్ ఈ వైన్ తాగుతూ ఉండడం వల్ల
అతని బరువు 136 కేజీల వరకు చేరుకుంది. సిగరెట్ ఎక్కువగా తాగడం వల్ల 2021లో కిమ్ ఆరోగ్యం చాలా వరకు దెబ్బతింది. డాక్టర్స్ చెకప్ చేసి సిగరెట్స్ మరియు ఆల్కహాల్ని తీసుకోవడం ఆపేయాలి అని చెప్పారు. ఎందుకంటే సిగరెట్, ఆల్కహాల్ని విడిచిపెట్టకపోతే కిమ్ చనిపోయే ప్రమాదం ఉంది అని డాక్టర్స్ తేల్చి చెప్పారు. కానీ కిమ్ మాత్రం డాక్టర్స్ మాటని పట్టించుకోకుండా ఈ రోజుకి కూడా ఆల్కహాల్ని తీసుకుంటూనే ఉన్నాడు. నార్త్ కొరియా సూపర్ లీడర్ అయిన ఇతను తన క్రూరత్వానికి కూడా చాలా ప్రసిద్ధి. నార్త్ కొరియాలో ప్రజలు కరువుతో ఆకలి చావులు చస్తూ ఉంటే ఆ దేశ సూపర్ లీడర్ మాత్రం లగ్జరీగా జీవిస్తున్నాడు. నార్త్ కొరియాకి సూపర్ లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ క్రూరత్వం గురించి మనందరికీ బాగా తెలుసు. కిమ్కి మెంటల్ ఎక్కితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికీ తెలియదు. అలాంటి నిర్ణయాల వల్ల వినాశనం జరిగినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కిమ్ జాంగ్ ఉన్కి యుద్ధాలు, ఆయుధాలు అంటే ఎంత పిచ్చో, సెక్స్ అంటే అంతకంటే ఎక్కువ పిచ్చి అని కొన్ని సీక్రెట్ ఏజెన్సీలు బయటపెట్టాయి. కొన్ని సంవత్సరాలకు ముందు నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి పారిపోయిన ఒక మహిళ నార్త్ కొరియాలో తన అనుభవాలను పంచుకుంది. ఈమె ఏం చెప్పింది అంటే, కిమ్ అందమైన అమ్మాయిలను సెక్స్ స్లేవ్స్గా మార్చేశాడు. స్కూల్స్లో చదువుతున్న అందమైన అమ్మాయిలను తెచ్చి కిమ్ ముందు నిలబెడతారు. అప్పుడు కిమ్ ఒక్కొక్కరితో తన కోరిక తీర్చుకుంటాడు. సీక్రెట్ ఏజెన్సీస్ ప్రకారం ప్రతి ఇంట్లో ఉన్న అమ్మాయికి చిన్నప్పటి నుంచే కిమ్ నిర్ణయానికి ఎదురు చెప్పకూడదని తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే అతనికి ఎదురు చెప్పారని 11 మంది అమ్మాయిలను కిమ్ జాంగ్ ఉన్ చంపేశాడు. కిమ్కి ఆల్రెడీ భార్య ఉంది. అయినప్పటికీ కూడా సెక్స్ కోసం స్కూల్లో చదువుతున్న అమ్మాయిల్ని కోరుకుంటాడు. సీక్రెట్ ఏజెన్సీస్ ప్రకారం నార్త్ కొరియాలో ఉన్న ఎన్నో స్కూల్స్ నుంచి అమ్మాయిలను పని కోసం అని చెప్పి కిమ్ ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వారికి సెక్స్ స్లేవింగ్ నేర్పిస్తారు. నార్త్ కొరియాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి మీద కిమ్ కన్ను తప్పక పడుతుంది. గత సంవత్సరం ఒక బాధితురాలు కిమ్ గురించి ఇలా చెప్పింది. కిమ్ జాంగ్ ఉన్ ప్రతి సంవత్సరం కూడా తన కోసం ఒక మహిళా దళాన్ని ఏర్పాటు చేస్తాడు. 13 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గల అమ్మాయిలు ఈ దళంలో చేర్చుకుంటాడు. ఈ దళంలో ఉన్న అమ్మాయిలు 25 సంవత్సరాల వయసు వరకు కిమ్ జాంగ్ ఉన్కి బానిసలుగా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, కిమ్ తన ఇంట్లో అన్ని సౌకర్యాలు కలిగిన పెద్ద రూమ్ని ఏర్పాటు చేశాడు. ఆ రూమ్లో దాదాపుగా 1000 మంది అమ్మాయిలు ఉండొచ్చు. కిమ్ వేరే దేశాలతో చేసే యుద్ధాలు, దాడుల గురించి ప్రపంచమంతా తెలుసు. కానీ కిమ్ అమ్మాయిల పిచ్చి గురించి మాత్రం చాలామందికి తెలియదు. కిమ్ నుంచి తప్పించుకున్న ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, కిమ్ ఎవరైనా అమ్మాయితో రూమ్లోకి వెళితే కొన్ని గంటల వరకు బయటకు రాడు. మిగతా అమ్మాయిలు అందరూ కిమ్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది అని ఆ అమ్మాయి చెప్పింది. కిమ్ని సంతోషపెట్టడానికి దాదాపుగా 2000 మంది అందమైన అమ్మాయిలు బందీలుగా ఉన్నారు. నార్త్ కొరియాలో ప్రతి సంవత్సరం దాదాపుగా 200 మిస్సింగ్ కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉంటాయి. వీళ్ళకి ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. వీళ్ళ గురించి గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎందుకంటే అక్కడ చట్టం కూడా కిమ్ ఆదేశాలతోనే నడుస్తుంది. కిమ్ జాంగ్ ఉన్ గురించి మనకి తెలియని ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.